హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు బొటిక్ స్టైల్లో కొత్త స్టిచ్చింగ్ నేర్చుకునే విధానం. ముందుగా లైనింగ్ క్లాత్ అనేది టాప్ పీస్కి పర్ఫెక్ట్గా అంటించుకోవాలి. చేతో జరుపుకుంటూ ఉగ్గులు రాకుండా నీట్గా టాప్ క్లాత్కి అనేది అంటించుకుంటే టాప్ పర్ఫెక్ట్గా నిలబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మీరు చూసే విధంగా ఎలా అయితే కుడుతున్నానో సేమ్ అదే విధంగా లైనింగ్ క్లాత్ అనేది మీరు అంటించుకోండి. చూపించిన విధంగా పైపింగ్ తాడ్ అనేది నీట్గా నెక్క చుట్టూ కొలుచుకోవాలి. కొలుచుకున్న తాడుని కట్ చేసుకొని పర్ఫెక్ట్గా ఆ ఒక్క క్రాస్ పీస్లు అనేది తీసుకోవాలి. ఏ ఒక్క విధమైన నెక్కకి క్రాస్ పీస్ ఒక్కటే నీట్గా పర్ఫెక్ట్గా వస్తూ ఉంటుంది. పైపింగ్ ఎంత నీట్గా రాస్తుందంటే, మనం వేసే విధానం పర్ఫెక్ట్గా ఉంటే ఎలాంటి నెక్కైనా నీట్గా సులభంగా వస్తుంది. క్రాస్ పీసులు రెండు జాయింట్ చేసుకొని పైపింగ్ తాడుని పెట్టుకొని దాన్ని కుట్టుకుంటూ ఉండాలి. పైపింగ్ తాడు స్టిచ్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసుకొని మరొక్కసారి ఒడ్డు కుట్టు వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పర్ఫెక్ట్గా ఒడ్డు కుట్టు అనేది రావాలి. పైపింగ్ అనేది ఎంత నీట్గా అయితే తయారు చేసుకుంటామో చూడడానికి అంత అందంగా కనిపిస్తుంది. ఎలాంటి ఒక నెక్ అయినా నీట్గా పర్ఫెక్ట్గా కనిపించేలాగా చేసేదే పైపింగ్. చూపించిన విధంగా పైపింగ్ తాడ్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని నీట్గా వెనకాతలు ఉన్న క్లాత్కి తగలకుండా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఫ్రంట్ నెక్ ఫేసింగ్ మనం ఏ నెక్ షేప్ అయితే కుట్టాలనుకుంటున్నామో ఆ నెక్ షేపు నీట్గా ఫీజింగ్ అనేది కట్ చేసుకోవాలి. ఒక్కసారి ఐరన్ కొడితే ఫీజింగ్ అనేది లైనింగ్ క్లాత్కి అంటికిపోతుంది. చుట్టూ వీడియోలో చూపించినట్టు ఒడ్డు కుట్టు అనేది పెట్టుకుంటే నీట్గా ఫీజింగ్ అందంగా కనిపిస్తుంది. చూపించిన విధంగా నెక్ ఎప్పుడైనా తయారు చేసుకుంటే డెఫినెట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. తయారైన ఫీజింగ్ని నీట్గా సెంటర్ ఫోల్డ్ చేసుకొని దాన్ని లెవెల్ చేసుకుంటూ కాట్ పెట్టుకోవాలి.
పెట్టుకున్న ఫీజింగ్ని ఫ్రంట్ ఒక పార్ట్కి సెంటర్లోని పెట్టాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నెక్ చుట్టూ కుట్టుకున్న తర్వాత కత్తిరితోని కట్ చేసుకోవాలి. పాదం వరుస గ్యాప్ ఇచ్చి కటింగ్ అనేది చెయ్యాలి. ఫీజింగ్కి కత్తిరి అనేది అస్సలు తగలకూడదు. చూపించిన విధంగా అక్కడ కాట్లు అనేవి పెట్టుకోవాలి. నెక్ షేపు నీట్గా శుభ్రంగా తిరగాలంటే పాయింట్లలోని కార్డ్స్ అనేది డెఫినెట్గా పెట్టాలి. చూపించిన వీడియో విధంగా ఫింగర్స్తోని కట్ వర్క్ అనేది తిప్పుకోవాలి. ఫింగర్స్ ఎలా అయితే జరుపుకుంటూ తిప్పుతున్నానో సేమ్ అదే విధంగా మీరు కూడా ట్రై చేయాలి. చూపించినట్టు తిప్పుకుంటే నెక్ షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది. కుట్టిన ప్రతి ఒక్కటి వేళ్ళతోనే నడుపుకోవాలి. మన చేతులతోనే నడుపుకున్న విధంలోనే షేప్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఒడ్డుకుట్టు కన్ఫర్మ్గా ఫ్రంట్ నెక్కి వేయాలి. వేసాక ఒక్కసారి ఐరన్ అనేది కొట్టామనుకోండి, ఎలాంటి నెక్ అయినా అటు ఇటు కదలకుండా పర్ఫెక్ట్గా నిలబడుతుంది. ఏ ఒక్క నెక్ అయినా చూపించిన విధంగా నీట్గా కుట్టుకునేలాగా ట్రై చేయాలి. ఎప్పుడైనా ఇలా చూసి వదిలేయకండి. ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎలాంటి ఒక నెక్ అయినా నీట్గా వస్తుంది. డ్రెస్కి నెక్కే అందం. తయారు చేసుకోవాలో ఒక్కసారి చూద్దాం. వీడియోలో చూపించినట్టు పైపింగ్ తాడు 2 సార్లు కొలుచుకోవాలి. పైపింగ్ విషయంలోనే నేను పదే పెడుతున్నానంటే మీకు కరెక్ట్గా రావాలని నేను 2-3 సార్లు పైపింగ్ విషయమే చెప్తున్నాను. హ్యాండ్స్కి మాత్రం స్ట్రైట్ పీసే కట్ చేసుకోవాలి. నెక్కి క్రాస్ పీసే తీసుకోవాలి. అది బ్యాక్ నెక్ అయినా ఫ్రంట్ నెక్ అయినా క్రాస్ పీసే తీసుకోవాలి. హ్యాండ్స్కి మాత్రం స్ట్రైట్గా తీసుకుంటేనే హ్యాండ్ చుట్టూ నీట్గా కనిపిస్తుంది పైపింగ్. చూపించిన విధంగా ఖర్చు అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఎలా అయితే పాదం వరుస ఖర్చు ఉంచుకొని పైపింగ్ అనేది హ్యాండ్ లైనింగ్కి పైపింగ్ తాడు అంటించుకోవాలి. వీడియోలో చూపించినట్టు కరెక్ట్గా పైపింగ్ చుట్టూ కుట్టు పడేలాగా అంటించుకోవాలి. పైపింగ్ వేసేటప్పుడు మీరు గమనించేది ఏంటంటే కరెక్ట్గా పైపింగ్ తాడు ఎలా అయితే ఒడ్డుగా ఉందో దాని పక్కనే వేసుకోవాలి. వేసిన పైపింగ్ హ్యాండ్స్ ఒరిజినల్ క్లాత్కి రివర్స్లో పెట్టుకోవాలి.
రివర్స్లో పెట్టుకొని ముందు ఎలా అయితే కుట్టు వేసామో సేమ్ అదే విధంగా కుట్టు అనేది రావాలి, దాని మీదకే రావాలి. కుట్టు అనేది జరిగిపోకూడదు. చూపించిన విధంగా లోడింగ్ చేసుకో వేళ్ళతో చూసారు కదా ఫ్రెండ్స్, హ్యాండ్స్ భుజాలకి ఎలా ఎక్కించుకోవాలో చూపించాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకొని రఫ్ చేసుకోవాలి. చంక కుట్టు వరకు కరెక్ట్గా కుట్టుకొని ఫ్రంట్ కాటు బ్యాక్ కాటు ఒకేలా వచ్చేలా చంక పెట్టుకొని కరెక్ట్గా మార్కింగ్ ఎలా అయితే ఉందో దాని విధంగా కట్ల వరకు కుట్టుకోవాలి. అక్కడ కట్ దగ్గర రఫ్ చేసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్. రఫ్ ఎందుకు చేస్తామంటే సైడ్ జాయింట్ వదలకుండా ఉండడానికి. చూపించినట్టు సైడ్ కట్స్ ఎలా ఫోల్డ్ చేస్తున్నానో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఫింగర్స్తో లెవెల్ చేసుకొని కట్స్ అనేది వేస్తే స్ట్రైట్గా వస్తాయి. ఎలాంటి కట్స్ అయినా నీట్గా రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫింగర్స్తోని అవి లెవెల్ చేసుకోవాలి. ఫింగర్స్తో లెవెల్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే కట్స్ అనేది నీట్గా స్ట్రైట్గా కనిపిస్తాయి. చూసాం కదండి, బొటిక్ స్టైల్లో నీట్గా సులభంగా కుట్టుకునే విధానం. కట్స్ అంత నీట్గా కనిపిస్తున్నాయో. మరి ఒక వీడియోతోని మీ ముందుకి మళ్ళీ వస్తాం. బాయ్.